ఫిర్యాదే ఆలస్యం వల సిద్ధం అవినీతిపై పెరుగుతున్న కేసులు దూకుడు పెంచిన అనిష 2.5 నెలల్లో 67 మంది అరెస్టు. మరి ఈ యొక్క 6 నెలల్లో ఎలా జరిగినటువంటి ఒక లిస్ట్ కూడా ఉంది మిత్రులారా. ఈ ఏడాదిలో నమోదైన అనిష కేసుల వివరాలు ఇలా: జనవరిలో 19, ఫిబ్రవరిలో 17, మార్చి 15, ఏప్రిల్ 21, మే 19, జూన్ 31, జూలై 18 వరకు 18. ఇవేమో కేసులు, ఇవేమో అరెస్టులు. ఇక జనవరిలో 17, ఫిబ్రవరి 23, మార్చి 15, ఏప్రిల్ 20, మే 25, జూన్లో 25, జూలైలో 17 అనేటువంటిది. మొత్తం కేసులు 140, మొత్తం అరెస్టులు 142 అనేటువంటిది ఈ అనిషాకు సంబంధించినటువంటి వార్త ఈరోజు ప్రధానంగా కనిపిస్తుంది మిత్రులారా. మొత్తం ఇప్పటి వరకు సుమారు గడిచినటువంటి 6 నెలల్లో మొత్తం 142 మంది అరెస్ట్ కాగా, ఈ యొక్క 140 మంది మాత్రం కేసులు అనేటువంటి వార్త ప్రధానంగా కనిపిస్తోంది మిత్రులారా. సుమారు 140 కేసులు, 142 మంది అరెస్టులు అంటే సుమారు 282 మంది మొత్తాన్ని మీద ఈ యొక్క ఏసీబీకి సంబంధించినటువంటి వార్త ఉంది. మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. మరి ఏసీబీకి దొరుకుతున్నటువంటి ఈ యొక్క ఉద్యోగులు, మరి వారి తీరు, వారి ప్రవర్తన, వారి యొక్క శైలి, వారి యొక్క విధానం, వారు అనుసరిస్తున్నటువంటి పద్ధతి, మరి వారు చేస్తున్నటువంటి ఈ యొక్క పద్ధతులు, ఈ కొత్త టెక్నాలజీ ఫోన్పే ద్వారా కానీ, మరి ఎవరిదో వాళ్ళ స్నేహితులు కానీ, వారి కారు డ్రైవర్ కానీ, ఇట్లా రకరకాలుగా ఏదో విధంగా మరి వారు చేస్తున్నప్పుడు కూడా మరి అధికారులు చాకచక్యంగా వారిని పట్టుకోవడంలో వారి ఏసీబీ వారిది తన వంతు తనదైన శైలిలో వాళ్ళు చేస్తున్నటువంటి అంత ఇంత కాదు. మొత్తాన్ని మీద ఈ యొక్క అవినీతి అంతం చేయాలి, అవినీతి భూతాన్ని మనం తరిమి కొట్టాలి అనేటువంటి అధికారుల ప్రధానమైనటువంటి ధ్యేయం. ఇందులో ఒక విషయానికి మెచ్చుకోవాల్సిందే ఆ విషయం పట్ల. కానీ ఈ యొక్క ఉద్యోగుల మొత్తాన్ని మీద అధికారులు ఎంత చేస్తున్నప్పటికీ కూడా మిత్రులారా, ఏసీబీకి ఒక అధికారి దొరుకుతుండు ఆ యొక్క శాఖల ఆ సంబంధించినటువంటి కార్యాలయంలో అంటే సుమారు 100 మంది జాగ్రత్త పడతారు. అంత ఈజీ ఆషామాషి కాదు. ఎవరైనా ఉద్యోగం పోగొట్టుకోవడం అంత సులభం కాదు. ఉద్యోగం సంపాదించడం ఈ రోజుల్లో చాలా కష్టం, అది ప్రభుత్వ ఉద్యోగం. కానీ దొరుకుతున్నటువంటి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారు. అయినప్పటికీ కూడా ఏసీబీ తన సరికొత్త పంతాన్ని అవలంబించి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం అంతా ఇంత కాదు. మొత్తాన్ని మీద ఈ యొక్క ఏసీబీ అధికారులు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నం మాత్రం ప్రజల నుంచి మాత్రం మంచి కితాబు, మంచి ఒక వారికి ఒక సర్టిఫికెట్ ఇచ్చే విధంగా వారిని అయితే కొనియాడుతున్నారు. కానీ మరి ఉద్యోగుల సంగతి చూస్తాం మిత్రులారా. ఒకసారి మరి వారు ఎందుకు ఈ విధమైనటువంటి పద్ధతిని అవలంబిస్తారు, ఎందుకు వారు ఈ విధమైనటువంటి సరికొత్త పోకడను చేస్తున్నటువంటి విషయం చాలా ఆశ్చర్యపరుస్తుంది మిత్రులారా. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగానికి ఎన్ని రోజుల నుంచి ఎన్నో ప్రయాసలు పడి ఉద్యోగం సంపాదిస్తుంది. మరి వారు కష్టం పడ్డటువంటి రోజులను మర్చిపోతున్నారా? వారు గతంలో అనుభవించినటువంటి దుఃఖం మరి అప్పుడే తీసేశారా? ఎందుకంటే ఎన్నిసార్లు వారు ప్రయత్నం చేసి ఈ ఉద్యోగం సంపాదించారనేటువంటి మాట మర్చిపోతున్నారు ఉద్యోగులు. ఎందుకంటే ఈరోజు కార్యాలయంలో అడుగు పెట్టిందే మొదలు ఏమిటి, ఎంత, అసలు ఈ పని చేస్తే నాకు లాభం ఏంటి, నేను ఎందుకు చేయాలి, ఈ పని చేయడం వల్ల నాకు కానీ నా కుటుంబం కానీ ఏ మాత్రం ఉపయోగం, నేను ఎందుకు ఈ యొక్క రైతు కానీ, ఆ వచ్చినటువంటి వినియోగదారులు కానీ, ఆ వచ్చినటువంటి అర్జీదారునికి నేను ఎందుకు సాయం చేయాలి, నాకేం అవసరం, వీరి వల్ల నాకు వచ్చింది ఏమిటి, అనవసరంగా సమయం వృధా తప్ప అనేటువంటి ఒక ఆలోచనతోటి వీరు ఉద్యోగం చేస్తున్నటువంటి విషయం స్పష్టమవుతుంది మిత్రులారా. ఈ విధమైనటువంటి విధానం అవలంబిస్తే మరి మనం ఎక్కడ పోతున్నట్టు, మనం ఉద్యోగం ఎందుకు చేస్తున్నట్టు, ఎవరి గురించి చేస్తున్నట్టు? మరి ఉద్యోగం నుంచి ఈరోజు 50 నుంచి లక్షల రూపాయలు ఏ చిన్న ఉద్యోగకైనా ఉంది. ఒక 4th క్లాస్ ఉద్యోగి కూడా ఇలా 50 నుంచి ఒక 70-80 వేల రూపాయల నెల జీతం ఉంది. అవి ప్రజల డబ్బు కాదా? మరి ప్రజల నుంచి వస్తున్నటువంటి డబ్బు కాదా? మరి ప్రజాస్వామ్యంలో మనం లేమా? అక్కడి నుంచి వచ్చినారులే కదా మీరందరూ ఒకరోజు. మరి ఆ రోజు పడ్డటువంటి మీకు తిప్పాల తెలియదా మీకు? అర్జీదారుల నుంచి మీరు ఈ రోజు చాటుమాటుగా మాట్లాడి ఈరోజు ఏదో ఫోన్పేలా టెక్నాలజీ పెరిగిందని చెప్పేసి మీరు ప్రత్యేకమైనటువంటి మనుషులను పెట్టుకొని, ప్రత్యేకమైనటువంటి డ్రైవర్లను పెట్టుకొని, ప్రత్యేకమైన కొంతమంది మనుషులను పెట్టుకొని, మీ బంధువులు మీ స్నేహితులను పెట్టుకొని వాళ్ళ నంబర్లు ఇచ్చి ఫోన్పేలు చేసుకుంటాం. ఇది తప్పు కాదా? మీరేమైనా ఫ్రీ సర్వీస్ చేస్తున్నారా?
మరి ఈ విషయం ఎందుకు ఆలోచన చేయరు? ఉద్యోగులకు మరి కొంతమంది, అంటే సుమారు ఇది అందరికీ వర్తించదు, ఇది ఒక 100 మంది ఉంటే సుమారు 10 నుంచి 20% మంది మాత్రం ఇదే పనిగా ఆలోచన చేస్తుండడం వల్ల మరి మిగతా 80% మంది కూడా వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, మనం ఎందుకు ఫ్రీగా చేయాలి అర్జానికి? ఇక ఈ విధమైనటువంటి ఆలోచన ఉంటే మరి ఎక్కడికి పోతున్నాం మనము? సమాజం మనము ఎవరికి పనిచేస్తున్నాం? ఈ పరిస్థితి మరి దీనికి అంతం లేదా అనేటువంటి ఒక వందల వేల సంఖ్యలో వస్తున్నటువంటి ప్రశ్నలు, ప్రజల నుంచి వస్తున్నటువంటి విమర్శలని చెప్పొచ్చు. మరి వారి నుంచి ప్రభుత్వం ఎంత చేసి వారిని కట్టుదిట్టం చేస్తారు మిత్రులారా? ప్రభుత్వం ఏమైనా అరికడుతుందా ఈ విషయంలో? ప్రభుత్వం ఏమైనా చేయమని చెప్తుందా? మీకు డబ్బులు ఇవ్వట్లేదా? మీరు కొట్లాడతలేరా? మీ యొక్క ఉద్యోగ భద్రత మీద మీరు ఉద్యోగులకు డిఎల్ కానీ టిఎల్ కానీ మరి మీ యొక్క సమస్యల పైన కొట్లాడితే మరి ప్రభుత్వం పూర్తి చేస్తలేదా? మీకేమైనా తక్కువ ఇస్తుందా డబ్బు? మరి ఎందుకు ఆ కోణంలో మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు? ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి అనేకమైనటువంటి ఫిర్యాదుల్లో, ప్రశ్నల వర్షంలో ఇవి కొన్ని మచ్చుకు మనం మీ ముందు ముంచే ప్రయత్నం ఈరోజు చేస్తాం మిత్రులారా. మరి ఇకనైనా మరి మారి సమాజంలో మనం అవినీతి ఈ యొక్క భూతాన్ని తరిమి కొట్టాలనేటువంటి యొక్క ప్రభుత్వం చేస్తున్న కృషికి మరి మీరు కూడా ఏమైనా ఒక స్వాంతన కూర్చే విధంగా మరి ప్రజలకు ఈ యొక్క అర్జీదారులకు కొద్దిగా మేము ఫ్రీగా చేయాలి అనేటువంటి తలంపుకు వస్తారా? మరి ఇదే విధంగా కొనసాగుతుంది అనేటువంటి విషయం మరి ఆశ్చర్యం. మరి ఇదొక ఒక అందని ప్రశ్నలాగా మిగిలిపోయే విధంగా ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో మాత్రం మన ప్రాంతానికి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ ఈ యొక్క అవినీతి భూతం అనేటువంటిది మరి పెనుభూతంలో అయ్యి ఒక్కోసారి మనమే మోసం చేసుకున్నటువంటి వారిలో మనం మిగిలిపోతామనేటువంటి విషయం ప్రతి ఉద్యోగి కూడా మరి ఈ దిశగా ఈ యొక్క విషయం పట్ల సానుకూలతతోని మరి ఆలోచన చేస్తే బాగుంటది మన సమాజం పట్ల, మన తీరుతెన్నుల పట్ల అనేటువంటి విషయం ఈ సందర్భంగా మీ ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా మిత్రులారా, ఒక విషయం మనం గమనించాలి. ఇక సిటీ లిమిట్స్ కు, సిటీ పరిసర ప్రాంతాల్లో ఏ భూమి కల్లించినా ఇవాళ 3-4 కోట్ల నుంచి ఒక 10 కోట్ల వరకు ఎకరా భూమి ధర ఉంది. ఇక రెవెన్యూ శాఖలో ఇటీవల దొరుకుతున్నటువంటి ఈ యొక్క ఏసీబీ అరెస్టు కానీ కేసులకు సంబంధించిన విషయాలకు వస్తే, ఏ డిపార్ట్మెంట్లు అనేటువంటి విషయాలకు వస్తే ఏసీబీ వారి దగ్గర లెక్క ఏముందంటే రెవెన్యూ, మున్సిపల్, ఈ యొక్క పోలీస్ శాఖ అనేటువంటి 3 పేర్లను మాత్రం వారు ప్రధానంగా ప్రస్తావించినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి మిత్రులారా. మరి ఈరోజు ఈ యొక్క ఎకరం ధర ఈ యొక్క భారీగా పెరగడం, సిటీ పరిసర ప్రాంతాలు ఉండడం, ఈ యొక్క రేటుకు సంబంధించి డబ్బులు అడుగుతున్నటువంటి విషయాన్ని కూడా మరి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులు ఇవి ఒక కొంత భాగం అని చెప్పొచ్చు మిత్రులారా. మరి ఇప్పటికైనా కూడా ఉద్యోగులల్లో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ప్రజల నుంచి రాబో కాలంలో ఈ ప్రశ్నల వర్షం ఉండదు, పోతుందనేటువంటి దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ ముందుకు 2 మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం.